హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఏంటి వంటగదిలో కాకుండా రెగ్యులర్ గా మొక్కల దగ్గర నుంచి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఊరికే సరదాగా వచ్చాం. మా చెట్టుకి చూసారా, అన్ని పచ్చిమిరపకాయలు అన్ని పండిపోయి పండుమిరపకాయలు అయిపోయినాయి. డ్రెస్ కలర్ లో ఉన్నాయి అనమాట. సరే, లొకేషన్ బాగుంది కదా అని చెప్పి ఇక్కడైతే తీస్తున్నాను అనమాట. ఈ రోజు ఒక మంచి స్పెషల్ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే కోవా కజ్జికాయ. మీరు చాలా మంది వినే ఉంటారనమాట. ఇంట్లో చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. కాకపోతే మనకి టైం అయితే పడుతుంది చేయడానికి, కానీ అసలు అద్భుతంగా వస్తుంది. టేస్ట్ అనేది స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. మరి నేను ఆల్రెడీ నిన్నే కొబ్బరి నూనె అనేది చేసేసి ఉంచేసుకున్నామండి. సో అసలు ఆ కొబ్బరి నూనె ఎలా చేస్తామో, కొబ్బరిని బెల్లం ఈ రెండు ఎంత కొలతల్లో తీసుకుంటే మనకి కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుందో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా మనం కొబ్బరి నూనె తీసుకునే బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల కొబ్బరి తురుము అండ్ అలాగే 1 గ్లాసు బెల్లం తురుము వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు పంచదార మాత్రం వేస్తున్నాం అనమాట. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇది ఏంటంటే మనకి దాదాపుగా ఒక పావుగంట 20 నిమిషాలు ఇలా ఉడికించుకున్నట్టయితే మనకి కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది, మీకు తెలుస్తుంది అన్నమాట. అలా దగ్గర పడినప్పుడు మీరు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. మనకి ఇప్పుడు కలుపుతుంటే కొంచెం టైట్ అయ్యి దగ్గర పడుతుంది. మనకి ప్యాన్ నుంచి విడుదలవుతూ ఉంటుంది అనమాట. మనకి సపరేట్ అవుతూ ఉంటుంది. అందాక మీరు ఈ కొబ్బరి నూనె అయితే చేసుకోవాలి. చూసారు కదా, మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు కూడా ఈజీగా తెలుస్తుంది. ప్యాన్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనకు నచ్చిన షేప్స్లో మనం దీన్ని అయితే చేసుకోవచ్చు అనమాట. మేము ఇప్పుడు ఇవి రౌండ్ గాను చేసుకోవచ్చు, లేకపోతే బుల్లెట్ షేప్ లోనే చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలితే అలా చేసుకోవచ్చు. మేము మాత్రం ఇక్కడ బుల్లెట్ షేప్ లో చేసుకుంటున్నాం అనమాట. మేము ఇది ముందు రోజే చేసి పెట్టుకున్నాము, ఎందుకంటే ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోతుందని. ఇప్పుడు చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో అయితే మనం ఈ కొబ్బరి నూనె అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను కోవా చేసుకోవడానికి ఇలా ఇత్తడి పళ్ళెన్ని అయితే తీసుకున్నాను అనమాట. అంటే మీరు కావాలనుకుంటే ఏ వేజల్లో అయినా చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇత్తడి పళ్ళెంలో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఇత్తడి పళ్ళెం తీసుకున్నాను. మీకు అవైలబుల్ గా ఉంటే ఇత్తడి పళ్ళెం తీసుకోండి. నేను ఇక్కడ మందంగా ఉన్న గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ పాలతో చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మనం ఇలా ఇత్తడి పళ్ళెంలో వేసి మనకి ఏంటంటే ఈ పాలు, ఈ లీటర్ పాలు కదా, 1/2 లీటర్ అయ్యే వరకు కూడా మనం హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పైన అంటే ఇవి నాకు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి పైన తొరక కట్టింది. మామూలుగా అయితే మీకు తొరక అనేది కట్టకుండా చేసుకుంటే మంచిది అనమాట. అంటే ఇప్పుడు నేను వేడి చేస్తున్నాను కదా, తొరక కూడా కరిగిపోయి నాకు పాలలో కలిసిపోతుంది. కాకపోతే పాలు ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలండి. కలపకుండా మీరు తొరకనైతే కట్టించకూడదు. అలా కట్టించకుండా ఉంటేనే మనకి కోవా అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఫస్ట్ నేను చూడడం కూడా అదేనండి, మా ఇంట్లో చేయించారు. ఇలాగ ఇత్తడి పళ్ళెంలో వేసి ఇత్తడి చెంబుతో, ఇలాగ గరిటతో కాదు, ఇత్తడి చెంబుతో తిప్పుతూనే ఉన్నది ఆవిడ. కానీ చాలా బాగా వచ్చినాయి, సేమ్ అసలు బయట వచ్చినట్టే వచ్చినాయి అనమాట. చాలా బాగా కుదిరినాయి. కానీ మేము ఒక్కసారి ట్రై చేసాం కానండి, గట్టిగా వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనే ట్రై చేస్తే గట్టిగా వచ్చింది. అది కన్సిస్టెన్సీ అండి. పూర్తిగా గట్టిగా అయ్యే వరకు కూడా ఉంచకూడదు. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించుకుంటే మనకు చల్లారేటప్పుడు గట్టి పడుతుంది అనమాట. మా అమ్మకి తెలియక అండి గట్టిగా ఉంచేదాకా ఉంచేసింది. అది ఏంటంటే మనకి తీసుకున్న పాలను బట్టి కూడా టేస్ట్ ఉంటదండి. పాలు కూడా మంచి పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉండాలి. ఫుల్ క్రీమ్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అని అడిగితే తీసుకుంటే
బాగుంది. ఆ తర్వాత మళ్ళీ కోవా చేయడం సుగుణాంటి దగ్గర చూసా. సుగుణాంటి నేను కలిపి అసలు ఎన్నిసార్లు చేసాం కోవా కజ్జికాయలు. అసలు కోవా కజ్జికాయ స్వీట్ కూడా ఆంటీ దగ్గరే తెలుసు నాకు. అంతకు ముందు కన్నా కూడా సుగుణాంటి చెప్తేనే తన దగ్గరే నేర్చుకున్నాను నేను. మీ ఇద్దరం బాగా చేసేవాళ్ళు ఎక్కువ సార్లు. ఆవిడకి వెరైటీస్ వచ్చాయంటండి. సుగుణాంటియా ఇలాంటి కొన్ని వెరైటీస్ అంటే ఆంటీ దగ్గర బూందీ ఒకటి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను, కోవా కజ్జికాయ ఒకటి నేర్చుకున్నాను ఆంటీ దగ్గర. తర్వాత ఏమో ఆ 2 నేర్చుకున్నాను. తర్వాత ఇంకోటి ఏదో నేర్చుకున్నాను ఆంటీ దగ్గర. ఇలా తిప్పుతా ఉండాలి. 1 లీటర్ పాలు మనం కోవా చేయడానికి గంట సేపు పడుతుందండి. గంట పడుద్దండి. ఇప్పుడు కోవా చేయడమే లేట్ కదండి. కోవా చేయడమే లేటు. మనం కొబ్బరి నవ్వుస్ కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అన్ని కలిపి మనం కొద్దిగా వాటర్ వేసి పొయ్యి మీద పెడితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకు బాగానే అయిపోతుంది త్వరగా నవ్వుస్ కూడా. మన కొబ్బరి నవ్వుస్ మీకు తెలుసు కదా ఎలా చేయాలి, సేమ్ అదే. కాకపోతే ఏంటంటే కొంచెం స్వీట్ తగ్గిస్తాం. ఇందులో కూడా స్వీట్ వేస్తాం, అందులో కూడా స్వీట్ వేస్తాం కదా. సో ఏంటంటే కొంచెం స్వీట్ తగ్గిస్తాం అనమాట. రెండిట్లో కూడా కొద్దిగా అదొక్కటి అంటే ఓన్లీ నవ్వుస్ చేసుకున్నప్పుడు ఎంత వేస్తాం దానికన్నా కొద్దిగా తగ్గిస్తాం. ఈ కోవా అండి బ్రెడ్ మీద కూడా పెట్టుకుని తిన్నా బాగుంటుంది. అది ఇంకొంచెం లూజ్ గా దింపేసుకోవాలి బ్రెడ్ మీద పెట్టింది. మా అత్తయ్య చెప్పింది ఇందాక ఒక టిప్. ఇది వరకు వంట కోవా చేసే ఇలాగా కూర్చొని తిప్పడం అంటే కష్టం కదా. అప్పుడు ఎక్కువ మంది ఉండేవారు కదా ఉమ్మడి ఫ్యామిలీస్ లో. అప్పుడంట పాలు పొంగకుండా ఇలాగా ఆ కింద మాడకుండా అంట మన జాడి మూతలు ఉంటాయి కదా, జాడి మూతలు వేసేసి ఉంచేవారంట పాలు మాడకుండా. జాడి మూతకి ఏమవుతుంది? అది సెరామికే కదండి, ఏమవుదు. చూసారు కదా మనకి ఇలా దగ్గర పడింది కదా. ఈ స్టేజ్ లో నేను ఇక్కడ ఒక 100 grams అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగే కంటిన్యూస్ గా కింద మనకి అడుగంటకుండా అయితే తిప్పేసుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత అయితే మనం ఆఫ్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఉత్తి పాలకోవా చేసుకున్నప్పుడు షుగర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ మనం కోవా కజ్జికాయ కదండి, లోపల మనం పెట్టుకునే కొబ్బరి నవ్వుస్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి పైది కూడా కొంచెం స్వీట్ అనేది తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. సరే కదా, ఇదిగోండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకేనండి. మనకి ఇది గోరువెచ్చగా చల్లారింది. నేను ఇక్కడ ఒక ప్లేట్ లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. సో ఈ నెయ్యిని ఏంటంటే మనం ఇలా చేతికి అప్లై చేసుకొని దీన్ని ఇలా కొద్దిగా ఉండలా చేసి తీసుకోవాలన్నమాట. దీన్ని ఏంటంటే ఇలా పరవాలి. మనం ఎంతవరకు పరవగలమో ఇలా పరుచుకొని మనం ముందుగా చేసుకున్న ఈ కొబ్బరి నవ్వుస్ ఉండలు ఉన్నాయి కదండి, వీటిలో పెట్టయితే సీల్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి కోవా అనేది చెప్పినట్టు వస్తుంది అనమాట. ఇంకొంచెం టైట్ అయినా మనకి ఇలా స్ప్రెడ్ అవ్వదు. మనకి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలంటే ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అదే మీరు కోవాలా చేసుకోవాలనుకున్నారనుకోండి, కోవా బిళ్ళల్లా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఉడికించుకొని కొంచెం టైట్ కన్సిస్టెన్సీ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా ఇదంతా ఎలా సీల్ అయిందో. సో ఇటు పక్కన కూడా మనకు అవసరమైతే ఇంకొద్దిగా ఇలా తీసుకొని ఉండనైతే చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ప్యాచ్ వర్క్ చేయాలి. చూసారు కదా ఈ షేప్ లో అయితే చేసుకున్నామండి మేము. మీకు కావాలంటే రౌండ్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలానే మిగిలినవన్నీ కూడా చేసేసుకుంటాం.